మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే మెయిన్గా ఈ ఆగస్టు మాసం చివరి వారం 23వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు కూడా 4వ వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే మెయిన్గా మనకి బుధుడి యొక్క స్థాన మార్పు కనిపించింది. ఆయన కర్కాటకం నుంచి సింహరాశిలోకి బుధ భగవానుడు ఈ వారం నుంచి ఆయన గోచారాన్ని మొదలు పెడుతున్నారు సింహంలో. సో అలాగే గ్రహాల యొక్క గోచారం మనం చూస్తే కుజుడు మిథున రాశిలో, కర్కాటకంలో ఉచ్చలో గురుమౌఢ్యం అయిపోయి గురుడు మాత్రమే కర్కాటక రాశిలో ఉన్నారు. రవి బుధ కేతువుల యొక్క సంచారం సింహరాశిలో ఉంది. శుక్రుడు నీచ రాశిలో సంచారాన్ని కంటిన్యూ చేస్తున్నారు. రాహు కుంభరాశిలోను, శని మీనరాశిలో వక్రస్థితిలో సంచారంలో ఉన్నారు. ఈ వారం చంద్రుని యొక్క గమనం మనం గమనించినట్టు కనుక ధనస్సు మకరం కుంభం 3 రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా మనం చూడొచ్చు. సో ఈ విధమైన గ్రహగతుల ఆధారంగా మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ అండ్ చంద్రగమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూద్దాం. కన్యారాశి వారికి సంబంధించి చూద్దాం. కన్యారాశి వారికి సంబంధిస్తే కనుక రాశిలో శుక్రుడు, షష్టమంలో రాహువు, లాభంలో గురుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి కనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ రాశిలో శుక్రుడి యొక్క సంచారం, వీనస్ ఈజ్ వెరీ ప్లెజెంట్ ప్లానెట్ ఇన్ యువర్ రాశి. బట్ యాక్చువల్గా అది నీచ స్థానం శుక్రుడికి సంబంధించి, బట్ ఏదైనా శుక్రుడు ఈజ్ ఏ ప్లెజెంట్ ప్లానెట్. కాబట్టి ఇక్కడ శుక్రుడు ఎంత లేదన్నా మీ అపీరియన్స్లో, మీ మైండ్ కాన్ఫిడెన్స్లో, మైండ్ ప్లెజెంట్నెస్లో చక్కగా కొంత అంటే శని యొక్క ప్రభావం ఏదైతే రెట్రాగ్రేషన్లో 7వ స్థానంలో జరుగుతూ రాశిని చూస్తున్నాడో శని ఒక పక్క నుంచి, ఇలాగా అంటే మీరు మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీరు ఫేస్ చేసే ఎక్కువ రిస్ట్రిక్షన్ని శుక్రుడు కొంచెం డిక్రీస్ చేసే ఆస్కారాలు ఉంటాయి రాశిలో ఉండటం వల్ల. షష్టమ రాహు యాక్చువల్గా ఏంటంటే రాహు బాగా యోగిస్తాడు. సరే ఈ రాహు ఎక్కడ చోటు ఉండాల్సిందే, అలాంటి దుస్థానాల్లో ఉంటే ఇంకా మంచి. రాహు ఈజ్ ఎ పవర్ఫుల్ మెలిఫిక్ జనరల్. అది శత్రువుల హౌస్లో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఇట్ ఈస్ వెరీ గుడ్ సైన్. రుణరోగ శత్రుస్థానంలో ఉన్నాడు. లాభంలో గురువు గారి యొక్క సంచారం యాక్చువల్గా ఏంటంటే గురువు గారు ఆఫ్టర్ 13 ఇయర్స్ లాంగ్ రన్ తర్వాత మీకు లాభస్థానంలో ఉచ్చ స్థితిలోకి వచ్చి ఉన్నారు. ఇటు వ్యాపార పరంగా కావచ్చు, సమ్ డొమెస్టికల్గా కావచ్చు, కొన్ని విషయాల్లో కొంత ప్రాఫిటబుల్గా మీరు ముందుకు వెళ్ళడానికి లాభంలో ఉన్న యొక్క గురుడు కూడా మీకు చాలా సహకరిస్తారు. 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. మనం చూస్తే కనుక శుక్ర శనివారాలు వారాంతో 2 రోజులు కూడా కన్యారాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం చతుర్థ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మనం చూస్తే ఇక్కడ చతుర్థ స్థానంలో చంద్రుడు ఉన్నారు. అపోజిషన్లోనే కుజుడు 10వ స్థానంలో ఉన్నాడు. సమ్ ఎమోషనల్ స్ట్రెస్ని మీరు బేర్ చేసే ఆస్కారాలు వారం ప్రారంభం కనిపిస్తున్నాయి. ప్రొఫెషన్ రీత్యా ప్రొఫెషన్లో కొన్ని స్టంట్స్, కొన్ని ఫైట్స్, కొన్ని ఆర్గ్యుమెంట్స్ లాంటివి జరుగుతూ ఉంటాయి. సో 10th కుజుడు యాక్చువల్గా ఈ రకమైన స్ట్రెస్ని ఇస్తుంటే అర్ధాష్టమంలో చంద్రుడు ఏంట్రా బాబు ఈ గోళ, నాకు ప్రతివాడితో నా పని నేను చేసుకుని వెళ్ళటానికి కూడా ఆర్గ్యుమెంట్లు ఏంటో నాకు అర్థం కాదు ఈ జాబులో అనుకుంటూ చేసే పనిలో ముందుకు వెళ్ళాల్సి వచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో అలాగే మంగళ బుధ గురువారాల్లో ఇంకా మనం చూస్తే కనుక ఈ రాశికి 5వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఎప్పుడైతే 5వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉందో ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ బిజినెస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లవ్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో అనుకున్న మ్యాచెస్ ఇక్కడ అవి మీకు ఫేవర్ అవ్వటానికి కూడా ప్రస్తుతం ఉన్న కండిషన్స్లో సాటర్న్ రెట్రోగ్రేషన్లో కొంచెం టఫ్ టైంగా ఉండే ఆస్కారాలు ఉంటాయి. సేమ్ టైం సంతానపరంగా కూడా భార్యాభర్తల మధ్య చిన్నపాటి చికాకులు, సంతానపరంగా వచ్చే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. శుక్ర శనివారాల్లో చూస్తే 6వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. 6వ చంద్రుడు యోగిస్తాడు, అక్కడే రాహు కూడా ఉన్నాడు. సో 6వ స్థానం పరంగా ఇక్కడ ఇబ్బంది ఏం లేదు. సో రుణరోగ శత్రుస్థానంలో వచ్చే ప్రాబ్లమ్స్ని మీరు ఓవర్కమ్ చేస్తా ముందుకెళ్ళడానికి సంబంధించి రాహు చక్కగా మీకు మంచి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు. సో కాబట్టి ఇక్కడ
మెయిన్గా ఏంటంటే అటు గురుడు లాభంలోను, శని ఇక్కడేమో సప్తమంలోను రిట్రాగ్రేషన్లో ఉంది. సో ఓకే, చాలా కష్టపడి ఆఫ్టర్ ఏ లాట్ ఆఫ్ ఎఫర్ట్ తర్వాత వ్యాపారంలో కొద్ది గొప్ప లాభం పొందే ఆస్కారాలు ఉంటాయి. గురుడి వల్ల కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది, శని వల్ల ఏమో కొంత రెస్ట్రిక్షన్, సమ్ డిసప్పాయింట్మెంట్ కూడా కలుగుతూ ఉంటుంది. సో రెండింటి మధ్య ఈ వారం వెళ్ళే ఆస్కారాలు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే దశమస్థానంలో కుజుడికి ఇక్కడ ఏంటంటే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవడం చాలా మంచిది. దశమస్థానంలో ఈ యొక్క ప్రొఫెషనల్ హౌస్లో మన ఎదుగుదల కోసం మెయిన్గా రవి బుధ కేతువుల యొక్క సంచారం 1000 స్థానంలో జరుగుతూ ఉంది. శుక్ర శనివారాల్లో మెయిన్గా ఏంటంటే కొన్ని ఖర్చులు, అది హెల్త్ పరంగానా, లాంగ్ డిస్టెన్స్ పరంగానా, అనుకోని సమ్ స్ట్రెస్ స్ట్రెయిన్, కొన్ని తిరుగుడు కావచ్చు, కొన్ని ఖర్చులు కావచ్చు, ఇలాంటివి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి శుక్ర శనివారంలో వీటి విషయంలో రవికి కూడా గోధుమలు 1 కేజీ పావు, ఒక రెడ్ కలర్ క్లాత్ ఆదివారం పూట శివాలయంలో అభిషేకం చేసుకుని దానం ఇస్తే చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.